హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ హెల్త్. కల్వకుంట్ల కవిత భారతీయ రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నాయకురాలు. మార్చి 13, 1978లో కరీంనగర్లో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభ దంపతులకు జన్మించిన కవిత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు కుటుంబాన్ని చూసుకోవడం కోసం ఇండియాకి వచ్చేవారు. ఈ క్రమంలో అమెరికాలో ఇంజనీర్గా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన అనిల్ రావుతో కవితకు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత అమెరికా వెళ్లిపోయారు కవిత. వీరికి 2 పుత్రులు జన్మించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కవిత కొంతకాలం తర్వాత కోలుకుని సోదరుడు కేటీఆర్తో కలిసి ఇండియాకు తిరిగి వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వీరిద్దరూ తండ్రికి అండగా నిలబడ్డారు. తర్వాత నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 2021లో ఎమ్మెల్సీగా కూడా గెలుపొందారు. కొంతకాలం పాటు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని నిర్దోషిగా బయటకు వచ్చారు కవిత. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న కవిత బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. కవిత టీఆర్ఎస్ పార్టీ స్థాపనతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. కవిత రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా హెల్త్ అండ్ ఫిట్నెస్ పైన కూడా ఎప్పుడూ దృష్టి పెడతారు. మరి ఆమె ఎలాంటి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎక్కువగా ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇస్తారట. ఆమె ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడానికి ఇష్టపడతారని తెలిసిందే. కవిత ముఖ్యంగా జొన్న రొట్టెలు, పప్పు మరియు ఆకుకూరలు వంటి సంప్రదాయ తెలంగాణ వంటకాలను ఎక్కువగా తీసుకుంటారట. తన డైట్లో ఎక్కువగా పప్పు ధాన్యాలు, మొలకలు ఉండేలా చూసుకుంటారని తెలిసిందే. కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సమయానికి భోజనం చేయడం కష్టమైనప్పటికీ ఆమె పోషకాహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. బతుకమ్మ వంటి పండుగలను నిర్వహించటం, అందులో చురుగ్గా పాల్గొనడం కూడా ఒక రకమైన శారీరక శ్రమగా ఆమె భావిస్తారు. రాజకీయ యాత్రలు మరియు ప్రచారాల సమయంలో కూడా శక్తిని కోల్పోకుండా ఉండటానికి కవిత క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని పాటిస్తారట. కల్వకుంట్ల కవిత ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్నెస్కు ఎక్కువ సమయం కేటాయిస్తారట. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు నడవడం ఆమెకు అలవాటు. మానసిక ప్రశాంతత కోసం మరియు ఒత్తిడిని తగ్గించుకోవటానికి క్రమం తప్పకుండా యోగా మరియు ధ్యానం చేస్తారట. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి తగినన్ని నీళ్లు కూడా తాగుతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కనీసం రోజుకు 6 నుండి 7 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారట కల్వకుంట్ల కవిత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.